సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా సీమోను పేతురు అని అడగగా, ఆయన ఏమంటున్నాడంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఏమంటాడు? మొదటిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభువా అన్నాడు. సరే, రెండవసారి అడుగుతున్నాడు, ఏమని? యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. రెండవసారి అడిగినప్పుడు కూడా ఏమంటున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసయ్యా అన్నాడు. నా గొర్రె పిల్లలను మేపుమని చెప్పాడు. రెండవసారి అడిగిన తర్వాత మరలా ఏమన్నాడంటే, నా గొర్రెలను ఖాయమని చెప్పాను. ఇప్పుడు మూడవసారి అడుగుతున్నాడు, ఏమని? మూడవసారి తాను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. మూడోసారి కూడా అడిగాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఇప్పుడు యేసు ప్రభు వారు 18వ వచనంలో ఏం చెప్తున్నారంటే, యేసు, నా గొర్రెలను మేపుము. హల్లెలూయా. దేవునిని ప్రేమించేవారే దేవుని సంఘాన్ని పోషించేవారుగా ఉంటారు. దేవునిని ప్రేమించలేని వారు దేవుని సంఘాన్ని పోషించలేరు. రెండవది, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఏమన్నాడు ఆయన? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను ఎలాంటి కాపరి అంటే మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణమును పెట్టును. జీతగాడు జీతగాడే, దొంగ దొంగే, వాడు ప్రాణం పెట్టలేడు. ఒకవేళ తోడేలైనా సింహమైనా ఏదైనా ఎలుగుబంటి అయినా వచ్చినప్పుడు గొర్రెలను విడిచి పారిపోతాడంట. కాబట్టి యేసు ప్రభు వారు పేతురు గారితో మాట్లాడి ఏం చెప్తున్నారంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ఒకటోసారి, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి, 3 సార్లు అడిగి ఏమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అన్నాడు. అంటే పేతురు గారికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటంటే, ఎవరైతే ఆ గొర్రెలను మేపుతారో ఆ మంద కోసం ప్రాణం పెట్టేవారుగా ఉండాలంట. ఎలా ఉండాలి? కాపరి ఎలా ఉండాలంట? ప్రాణం పెట్టేవాడే కాపరి. దేనికోసం? సంఘము కోసము, ప్రభు యొక్క గొర్రెల కోసము ప్రాణం పెట్టేవాడే మంచి కాపరి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేనైనా మీరైనా, మీకంటే నేను గొప్ప, నాకంటే మీరు గొప్ప? ఎవరు గొప్ప చెప్పండి? నేను వాక్యం చెప్తున్నా, మీ అందరి కోసం ఇక్కడ పని చేసి పెడుతున్నా. మీరు చక్కగా సమయానికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, దేవుని కానుక చెల్లిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీ అందరికంటే నేను గొప్ప, మీరు గొప్ప? ఎవరు గొప్ప? యేసయ్య ఏం చెప్పాడు చెప్పనా? అసలు మీరు ఎవరు గొప్ప కాదు. ఏమన్నాడు? చేసిన పనంతా చేసిన తర్వాత సేవకుడితో ఏం చెప్పమన్నాడు తెలుసా? నేను నిష్ప్రయోజనమైన దాసుడనని చెప్పమన్నాడు. కాబట్టి నేను అసలు నిష్ప్రయోజనమైన వాడిని, నాకంటే మీరే బెటర్. ఎందుకు చెప్పనా? మీకు సమస్తాన్ని సిద్ధపరచాలి. ప్రార్థన ఉన్నప్పుడల్లా ఒక వాక్యాన్ని చెప్పాలి. ఎప్పుడు ఒకే వాక్యం చెప్పామనుకోండి, అర్థమవుతుంది. రోజు పప్పుచారు పెడుతున్నాం అనుకోండి, మన పిల్లలు ఏమంటారు? ఇంకో కూర రాదా మమ్మీ నీకు అంటారు. ఏమంటారు? మమ్మీ నీకు ఇంకో కూర రాదా? పక్కన వాళ్ళ మమ్మీలు అయితే చక్కగా రోజుకు ఒక కూర వండుతున్నారు, నీకు ఇంకో కూర రాదా అంటారు. నేను రోజు ఒకే వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఆయన ఎప్పుడు చెప్పిందే చెప్తాడు పాస్టర్ గారు, పాడిందే
పాడుతున్నాడు. ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి, ఎవరు? దాసుడు గారు అంట. ఏ ఊరెళ్ళినా ఒక పాటే పాడేది. కాబట్టి మీకు ప్రతిసారి కూడాను మీ హృదయాలకు ఏంటంట, మంచి వాక్యాన్ని, కొత్త వాక్యాన్ని, నూతనమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరచాలి. ఈ పని అంతా నాదే. ఎంత పని చేసిన తర్వాత యేసుప్రభు వారు ఏమన్నాడు? మీరు ఇక్కడికి వచ్చారంటే నా గొప్పతనం కాదు, నేను ఈ సేవ చేస్తున్నానంటే నా గొప్పతనం కాదు, నన్ను సేవలోకి తీసుకొచ్చిన దేవునిదే గొప్పతనం. మిమ్మలను రక్షణలోకి, మారు మనసులోనికి, దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చినటువంటి దేవునిదే గొప్పతనం. ఇక్కడ నాది గాని మీది గాని ఎవరిది ఉండదు. ఆయన తన మహిమను ఎవరికి ఇవ్వడు. చాలా మంది ఇవాళ ఈ అంత్యకాలంలో ఆయనకి, యేసు ప్రభు వారికి చెందాల్సినటువంటి మహిమను చాలా మంది కాపర్లుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే దేవుని మహిమను, యేసయ్య మహిమను దొంగతనం చేస్తున్నారండి. ఎవరు ఆయన దృష్టిలో అందరికీ ఉచితంగా రక్షణ ఇచ్చాడు, అందరికీ ఉచితంగా ఆయన రక్తాన్ని ఇచ్చాడు, అందరికీ కృపనిచ్చి ఇందులో మనది ఏమీ లేదు. అసలు మనం పట్టడం మన చిత్తం కాదు, మన రూపం మన చిత్తం కాదు, మన రంగు మన చిత్తం కాదు. అసలు దేవుడు మనల్ని అడిగి ఏమీ చేయలే, దేవుడు చేస్తేనే మనం అయ్యాం. కాబట్టి మనం దేవునికి చాలా కృతజ్ఞులంగా ఉండాలి. ఇక్కడ ఎవరు గొప్పవారు ఉండటానికి దేవుడు ఒప్పుకోడు. మీ పని మీరు చేయాలి, నా పని నేను చెయ్యాలి. ఈ మహిమ అంతా, ఈ క్రెడిట్ అంతా ఎవరిదంటే ఆయనదే. ఎందుకంటే ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని ఎవరికి అప్పగించాడంటే, ఎవరైతే యేసు కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారో వారికే దేవుడు సంఘాన్ని ఇస్తాడు. హల్లెలూయా. వీళ్ళు కాకుండా, దేవుడు అప్పచెప్పినటువంటి వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది పరిచర్యలోకి వస్తే మేము చేస్తాము, మేము కాస్తాము, మేము మేపుతామని వస్తారంట చాలా మంది. వాళ్ళ గురించి చెప్పాడు. వారందరూ కూడా దొంగలు, దోచుకునే వాళ్ళు, రకరకాలుగా ఉంటారు. అయితే నేను వేసినటువంటి పునాది తప్ప వేరొక పునాది వేసే ప్రతివాడు కూడా రెండవ యేసుని కలిగి ఉన్నాడు. ఏ యేసు? రెండవ యేసు అంటే ఎవరు? అపవాది తానే వెలుగు దూత వేషము వేశాడు. ఎవరు వెలుగు దూత? యేసు ప్రభు వారే లోకానికి వెలుగైనటువంటి ఆయనే దూత. ఇప్పుడు అపవాది ఏ వేషం వేశాడు? యేసు ప్రభు వారి వేషం వేసి అంతా చేస్తున్నాడు. మీరు కనపడే మందిరాలన్నీ మొదటి యేసు మందిరాలు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మొదటి యేసు మందిరాలు ఎలా ఉంటాయి అంటే మారు మనసుతో ఉంటాయి, భయముతో ఉంటాయి, పరిశుద్ధతతో ఉంటాయి, పవిత్రతతో ఉంటాయి. కానీ రెండవ యేసుని ఆరాధించే మందిరాలు ఎలా ఉంటాయి అంటే అన్ని అందులో ఉంటాయి. ఏమంటాయి? లోకమంతా అందులోనే ఉంటది. హల్లెలూయా. కాబట్టి మొదటి యేసు ఉన్నాడు బైబిల్లో, రెండవ యేసు ఉన్నాడు. ఇప్పుడు రెండవ యేసు గురించి పౌలు గారు ఏం చెప్తాడంటే, మేము కాకుండా, ఈ బోధ కాకుండా పరలోకము నుంచి వేరే దూత వచ్చి ఈ బోధ కాకుండా వేరొక బోధను బోధించినట్లయితే వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమన్నాడు? హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనకు నేర్పినటువంటి పాఠం ఏంటంటే, మీరు ఒకరికి ఒకరు వందనము చేయుడి. వీళ్ళందరూ దేవుడు వేసిన పునాది కాకుండా వేరొక పునాది వేసిన వారందరూ కూడా రేపు తీర్పులోకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? దేవుడు వేసినటువంటి పునాదిలో ఉన్నవారు తీర్పుకి వారికి సంబంధం లేదు. నన్ను విశ్వసించిన వాడు, నా మాట అంగీకరించిన వాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. వాడికి తీర్పు లేదు. ఎవరికి తీర్పు అంటే ఆయన చెప్పకుండా వేసినటువంటి పునాదులు కలిగిన వాళ్ళందరూ తీర్పులోకి వెళతారంట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను గొర్రెలకు గొప్ప కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టును. జ్ఞానవంతులు దేవుడు చెప్పినటువంటి మాట వింటారు. హల్లెలూయా. ఏదేను తోటలో 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్ల పేరేంటి? ఒక చెట్టు పేరేమో జీవ వృక్షము, రెండో చెట్టు పేరేంటి? మంచి చెడుల వృక్షం కాదు, దాని పేరు జ్ఞాన వృక్షం. జ్ఞానం అంటేనే మంచి ఏంటో చెడేంటో తెలుసుకోవటమే జ్ఞానం.
మంచి చెడుని తెలుసుకోవటమే జ్ఞానం. కాబట్టి ఇప్పుడు అపవాది ఏం చేశాడు? హవ్వనే, మీరు జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే, మీరు జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే మీరు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారు? దేవతల వలె ఉంటారని మీ దేవుడికి కూడా తెలిసిపోద్ది అన్నాడు. నిజమే వాడు చెప్పింది. కాబట్టి మనిషి ఈ రోజు జ్ఞానాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఏం ఉపయోగం ఉండదు. జ్ఞానాన్ని నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడంట. ఈ వెర్రెడైపోతాడు. ఏమైపోతాడు? అందుకే ఏదేను తోటలో సర్పం ఏం చేసింది? ఆ జంతువు ఏం చెప్పిందంటే, మీరు జ్ఞానాన్ని సంపాదించినట్లయితే మీరు దేవతల వలె ఉంటారని దేవుడికి కూడా తెలుసుతున్నారు. అందుకని హవ్వ ఎటు మొగ్గు చూపింది? జీవవృక్ష ఫలం వైపు మొగ్గు చూపుల. జ్ఞానాన్ని సంపాదిద్దాం, జ్ఞానాన్ని సంపాదించి అంతా తెలుసుకుందాం అనుకుంది. ఏం తెలిసింది? దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవుడి పిల్లలేనంటారా? మీరు చెప్పండి. ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ దేవుడు పుట్టించిన పిల్లలేనా కాదా? దేవుడి పిల్లలేనా కాదా? దేవుడి పిల్లలే. మరి వీళ్ళందరిలో దేవుడు ఉన్నాడా లేడా? అందరిలో దేవుడు ఉన్నాడు. మరి అందరిలో దేవుడు ఉంటే ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఆయన ఎందుకు చెప్తాడు? సరే, ఇంకోటి, ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అనబడదు అని ఎందుకు చెప్పాడు అక్కడ? అందరూ దేవుని పిల్లల్లాగా అనిపిస్తారు కానీ దేవుని పిల్లలు కాదు. ఈ బంధం ఎప్పుడు తెగిపోయింది అంటే ఏదేను తోటలోనే తెగిపోయింది. దేవుని పిల్లలు అనేటటువంటి క్వాలిటీని ఆదాము హవ్వ తెంపేశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే ఆదాము పిల్లలు, హవ్వ పిల్లలు. ఎవరు పిల్లలు? ఆదాము పిల్లలు, హవ్వ పిల్లలు. ఇప్పుడు ఆదాము ఎలా తయారయ్యాడు, హవ్వ ఎలా తయారైందంటే దేవుడు చేసి అయ్యారు. ఇప్పుడు ఎవరి పోలికలు, ఎవరి స్వభావాలు, ఎవరి గుణగణాలు వస్తాయంటే దేవుని రావు. ఎందుకంటే ఆదాము హవ్వ దేవునితో లేరు కనుక వీళ్ళు దేనిని కలిగి ఉన్నారో దాని స్వభావాలే వచ్చేసినాయి వీళ్ళందరికీ. అందుకని ఇప్పుడు జీవం అందరిలో ఉందా? జీవం అందరిలో ఉందా? జీవం ఉందా అందరిలో? అందరిలో జీవం లేదు. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తు ఆయనతో పాటు మిమ్ములను కూడా బ్రతికించెను. ఇప్పుడు సంఘం 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో కూడాను సంఘం అంతా సంఘం కాదు. ఎవరైతే రక్షించబడి ఉన్నారో, ఎవరైతే జీవాన్ని కలిగి ఉన్నారో వారే సంఘం అవుతారు. 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు, వీళ్ళందరూ సంఘం అవరు. ఎవరు సంఘం అవుతారంటే ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే నిత్య జీవాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారిలోనే జీవం ఉంటది. వారే సంఘం అవుతారు. మిగతా వాళ్ళు సంఘము అవ్వరో తెలుసుకోండి చాలా జాగ్రత్తగా. అందుకని మనము 2వ యేసుని అనుసరిస్తూ భక్తి చేస్తున్నామా, లేదా మనము మన కోసం ప్రాణం పెట్టినటువంటి కలువరి యేసుని వెంబడిస్తున్నాం అనే దాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎక్కడ చూసినా సరే ఎక్కువ శాతము మనకు కనపడేటటువంటి సేవలన్నిటిలో కూడాను 2వ యేసు కనపడతాడు. ఏం కనపడతాడు? 2వ యేసులో జీవం ఉండదు. ఏముంటది? లోకం ఉంటది. మొదటి యేసులో ఏముంటదంటే జీవం ఉంటది, నీతి ఉంటది, పవిత్రత, పరిశుద్ధత అన్ని ఉంటాయి. ఆయన ఏం చెప్పాడు అవన్నీ మొదటి యేసుని వెంబడించే వారిలో ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మొదటి జ్ఞానాన్ని అనుసరించినటువంటి లేదా మొదటి జ్ఞానాన్ని అనుభవించినటువంటి హవ్వ ఆదాము ఎవరిలో ఉన్నట్టు? 2వ యేసులో ఉన్నట్టు. ఎవరిలో ఉన్నట్టు? 2వ యేసులో ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు జీవవృక్షము లేదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేనే జీవాన్ని, నేనే మనుషులకు జీవాహారాన్ని అని చెప్పారు. కాబట్టి ఈ మొదటి యేసులో ఉన్నటువంటి వారే జీవాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే జీవాన్ని కలిగి ఉంటారో వారే దేవుని గొర్రెపిల్లలుగా పిలువబడతారు. ఎవరైతే జీవంలో ఉంటారో వారే సంఘముగా పిలువబడతారు. మిగతా వాళ్ళు సంఘముగా పిలవబడరు. ఇక్కడ పిలుచుకుంటారేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం మిగతా వాళ్ళకి ఆ రైట్స్
లేవు. 6వ అధ్యాయము యోహాను సువార్తలకు వస్తే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే పాపాలను విడిచిపెట్టుకున్నారో, ఎవరైతే శుద్ధీకరించబడ్డారో, ఎవరైతే ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నారో వారే సంఘం అవుతారు. మిగతా వాడు సంఘముగా పరిగణించబడరు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నేనే జీవాహారాన్ని, నేనే పరలోకం నుంచి దిగి వచ్చాను. మోషే పితరులైనటువంటి వారికి అరణ్యంలో మన్నాను కురిపించాడు, గాని మన్నాను తిరిగినటువంటి వారు కూడా ఏమైపోయారు? చనిపోయారు. అయితే నేనే నిజంగా దేవుని కుమారుణ్ణి, నేనే నిత్య జీవాన్ని మీకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభువు వారు చెప్తున్నారు.